అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లి బాగా చాక్లెట్లు తింటే పుట్టంగానే వీడు చాక్లెట్ మొదలు వాళ్ళకి స్వీట్ టూత్ తోటే పుడుతూ ఉంటారు. ఓకే, అలాగే చీటోస్ తిన్న వాళ్ళకి పిల్లలు చీటోస్ గుర్కురే మస్తీ తింటుంటారు. అలా కాకుండా మంచి ఆహారం అంటే పళ్ళు, రంగురంగుల పళ్ళు, పప్పాయి పైనాపిల్ తప్పించి ఉత్తితే అరటిపళ్ళు ఇవే కాకుండా రంగురంగుల పళ్ళు, పనస పళ్ళు అంటే ఏమి, బెర్రీస్ అంటే ఏమి, చెర్రీస్ అంటే ఏమిటి, బ్లూబెర్రీస్ అంటే ఏమి, వీటన్నిటిలో ఏముంటాయి, లెప్టిన్స్ అని ఉంటాయి. ఈ లెప్టిన్స్ ఏం చేస్తాయి అని అంటే ఒక బ్రెయిన్ కెమికల్ని బ్రెయిన్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్, లెప్టిన్స్, లూటిన్స్, జాంతిన్స్ అంటాం అనమాట. అవి నర్వ్ కనెక్షన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రాలిఫరేషన్ ఉండాలి, నర్వ్ గ్రోత్ ఉండాలి, డెండ్రిటిక్ కనెక్షన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి, ఒమేగాస్ అంటారు. తల్లి పాలలో అది శ్రేష్టంగా ఉంటుంది. కాకపోతే ఆల్మండ్స్లో, ఫ్లాక్స్ సీడ్స్లో, ఉలవల్లో ఇవన్నీ కూడా దొరుకుతుంటాయి, నువ్వుల్లో అన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఆహారం సాత్విక ఆహారం. మనం యానిమల్ ఫ్యాట్ తిన్నాం అనుకోండి, చికెన్ కానీ మటన్ కానీ, ఇవన్నీ యానిమల్స్ ఏం చేస్తాయి, బయట పోయి ఆ గ్రాస్ని తింటాయి. ఆ గ్రాస్ యాసిడ్ రైన్, హెవీ మెటల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అవి వాటి మజిల్స్లోకి దీనిలోకి వెళ్తాయి. అవి తింటే మొయమయ డిసీజ్, మెర్క్యూరీ పాయిజనింగ్ లాగా బ్రెయిన్ అప్పుడు కూడా ఎఫెక్ట్ అయిపోతుంది కదా హెవీ మెటల్స్ నుంచి. కాబట్టి సాత్విక ఆహారం, శాకాహారం బెస్ట్. అది కల్చర్, మనం ఏం చేయలేము. ఇలా రంగురంగుల ఫ్రూట్స్, వెజిటబుల్స్, క్లాసికల్ మ్యూజిక్ వింటాం. ఇప్పుడు అందరూ భజనే వింటారా, అందరూ ఓంకారం చేస్తారా అని అంటే, హార్ట్జల్ అనే ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు గాయత్రి చాంటింగ్ గురించి చాలా రీసెర్చ్ చేశారు. ఈ ఆజ్ఞాచక్రం ఒక హ్యూమన్ ప్రాపర్టీ, అది యానిమల్స్కి లేదు. అన్నీ ఈవెన్ ఏపు మామూలు కాళ్ళతో నడిచినా కూడా ఇక్కడ ఇది ఉండదు కాబట్టి ఇలా స్లాంటింగ్ స్కల్ ఉంటుంది. మనకు ఒక్కళ్ళకే బాక్స్ షేప్డ్ స్కల్. ఈ బాక్స్ షేప్డ్ స్కల్ మీద మనం ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో దాన్ని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. దాని నుంచి మెమరీ, ఫోకస్, అటెన్షను, మన్ని నియంత్రించుకోగలగటం, ఏదైనా ఒక డిజైర్ వస్తుంది, అది ముఖ్యమా కాదా అన్న సోషల్ అవేర్నెస్ ఇక్కడి నుంచి వస్తుంది. అదే కనెక్ట్ అవ్వకుండా అది వాళ్ళు భయంలో ఆపేశారనుకోండి, దానివల్ల చాలా ఇది జరుగుతున్నాయి. పిట్యూటరీ ప్లేనల్ గ్లాండ్స్ నుంచి ఇది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. అదే పిట్యూటరీ, హైపోథాలమస్, పిట్యూటరీ, ఎడ్రినల్ యాక్సిస్ వలన స్ట్రెస్ హార్మోన్స్ వస్తాయి. ఇప్పుడు రాక్ మ్యూజిక్ విన్నారనుకోండి, నీకు డుమ్ అని. ఇప్పుడు ఎల్విస్ ప్రెస్లీ తన సూసైడ్, డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయాడు. ప్రిన్స్ అలాగే చచ్చిపోయాడు. ఆ తర్వాతనేమో మైకల్ జాక్సన్ అలాగే పోయాడు. కానీ ఆర్సెనిక్ పాయిజనింగ్ అయిన మోజార్ట్ లాస్ట్ మినిట్లో కూడా ఒక మాస్టర్ పీస్ని క్రియేట్ చేశాడు ఆయన. సో ఇవన్నీ మనకి చూస్తే వేదపరంగా హార్ట్జల్ అనే ఆయన ఓంకారం నుంచి సాంస్క్రిట్ నేర్చుకోవటం వలన ఈ కనెక్షన్స్, ఈ ఫ్రాంటల్ లోబ్ కనెక్షన్స్ పెరుగుతాయని ప్రూవ్ చేశాడు. స్కాన్స్ చేశాడు 12 జర్మన్ యూనివర్సిటీ నుంచి, అమెరికన్ యూనివర్సిటీ నుంచి, ఇండియా నుంచి కూడా. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు 2018లో రిలీజ్ చేశారు. కొంతమందిని తీసుకొని ఓంకారమును ఈ గాయత్రి, ఓం భూర్భువస్వ, సరైన మీటరింగ్, చాంటింగ్ ఉంటుంది కదా. ఓం భూర్భువస్వ అంటే కాదు, ఓం భూర్భువస్వ అని పాడితే కాదు, సరైన మీటర్ చాంటింగ్ చేస్తే వాళ్ళు చేస్తే ఇక్కడ స్కాన్స్ పెరిగి, అటెన్షన్ స్పాన్ పెరిగి, వాళ్ళ పిల్లల మార్కులు పెరిగాయి. గాయత్రి మీనింగ్ చూసుకుంటే దానిలో ఏమీ లేదు. సూర్యభగవానుడు నీ అంత ఇంటెలిజెన్స్ నాకు ఇవ్వు, నా బుద్ధిని సరి చేయని. అది కనుక తెలిస్తే ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, హిందూ కాదు, ఎవరైనా చేయొచ్చు. అలాగే ఈ రీసెర్చ్ బేస్డ్ మీద అమెరికాలో ఇప్పుడు 0 to 3 yearsకి మేము చాలా అటెన్షన్ పే చేస్తున్నాం. వాళ్ళు ఓం మీద సాంగ్స్ క్రియేట్ చేసుకొని పిల్లలకి ఒక డైనమిక్ యాక్టివిటీ నేర్పిస్తారు. అలా ఎక్సర్సైజ్ అవి ఉన్నప్పుడు మన ఇంటర్నల్ కెమికల్స్ రిలీజ్ అయ్యి మనం ఒక హ్యాపీనెస్ స్టేట్లో ఉంటాం. మనం డ్రింక్స్ ఎంత తీసుకుంటారు కొంతమంది, ఆల్కహాల్, ఏదో బాధ ఉంటుంది, ఆ బాధతోటి వాళ్ళు ఫ్రీజ్ అయ్యి పెరిగారు. ఫ్రీజ్ అయ్యి కోపంతోటన్నా పెరిగారు, లేదా విత్డ్రా అయినా పెరిగారు. అది పూర్ ఫౌండేషన్, మీకు స్కాన్స్ చూపించున్నాను. అది నా వెబ్సైట్ www.mychild-educare.comలో ఉంటాయి అవన్నీ స్కాన్స్. ఆ ఫౌండేషన్ మీద ఉండేటప్పటికీ మన మనసు
పైనుంచి కోరుకుంటుంది హ్యాపీనెస్ అన్నది. హ్యాపీనెస్ మన స్టేట్ ఆఫ్ మైండ్, ప్రేమ అన్నది మన స్టేట్ ఆఫ్ మైండ్, శాంతము ప్రశాంతం అన్నది మన స్టేట్ ఆఫ్ మైండ్. అది ఏ సాధనన్నా చేయి, నువ్వు ఆర్తి భక్తుడిగా అర్ధార్థి భక్తుడిగా, జ్ఞాన సంపార్జన కోసం పుస్తకాలు చదువు, ఏది చదివినా ఈ విశాలమైన ప్రేమతత్వంతో అన్కండిషనల్ నేను అన్నది తీసేస్తే ఓంకార్ మిలేంగే అహంకార్ చోడనేసే, ఇలా ఆ ఓంకారం తోటే చాలా జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అయితే ఈ ప్రెగ్నెంట్ లేడీలు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇప్పుడు వర్క్లో సాఫ్ట్వేర్లో ఉన్నారు. సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఒక లేడీ 6 months 7 months వచ్చేంత వరకు వర్క్ చేస్తున్నారు. ఆడ బాసులు తిడుతూ ఉంటారు, ఏవో కాల్స్ అటెండ్ అవుతూ ఉంటారు, ప్రాజెక్ట్ వర్క్ ప్రెజరు, సిస్టమ్ దగ్గర పనిచేస్తుంటారు. ఓ పక్క ఎలక్ట్రికల్ రేడియేషను, ఇంకో పక్క ఏమో అంతా కూడా టెన్షన్ వాతావరణం. ఈ వాతావరణంలో ఒక ఓవెన్లో పెట్టిన బేబీ లాగా ప్రెగ్నెంట్ బేబీ ఉంటుంది. సో వాళ్ళ పుట్టిన తర్వాత వచ్చేటటువంటి చేంజెస్ ఏంటి అట్లా పెరిగితే? అలా కనుక పెరిగితే సెల్ఫ్ కేర్, అందుకనే లైఫ్ స్టైల్ మార్చుకోవాలన్నమాట. ప్రెగ్నెంట్ లేడీస్ కాస్త యోగ సాధన, మంత్రాలు చెప్పటం, లేకపోతే క్లాసికల్ మ్యూజిక్ అన్నా వినండి. మీరు ఒక సింగిల్ డమ్ 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 అని అన్ని శబ్దాలు చేయకుండా ఆ వైబ్రేషన్స్ని క్రియేట్ చేసి స్ట్రెస్ పెరగటం వలన ఆ హార్మోన్స్ స్కార్ చేసేస్తున్నాయి వీళ్ళని. హార్ట్ని స్కార్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ వస్తుంది, హార్ట్ సడన్గా డ్రాప్ అయిపోతున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు కూడా ఆ స్ట్రెస్ తీయాలి అని అంటే ప్రాణాయామం చేయాలి, ఓంకారం చేయాలి, మంత్ర సాధన కాస్తో కూస్తో ఉండాలి. అయితే ఇప్పుడున్న కల్చర్లో నేను చెప్తుంది ఏంటంటే ప్రాక్టికల్గా వచ్చేసరికి మీరు ఓంకారం చేస్తే తగ్గుతుంది, ఓకే, గాయత్రి మంత్రం చేస్తే మంచిదే. కానీ ఇవి 90% పీపుల్కి ఈరోజు హాస్టల్లో పెరిగిన అమ్మాయిలకు అస్సలు తెలియదు. ఈరోజు 2000 తర్వాత ఇండియాలో ఉన్న కల్చర్లో ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత 2005-6 నుంచి ఎడ్యుకేషన్లోకి వచ్చి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని ఉన్న పిల్లల్లో ఎవరికి కూడా హాస్టల్ కల్చర్ తప్పితే ఇంట్లో అమ్మమ్మ కల్చర్ అసలు లేదు. ఈ అమ్మమ్మ కల్చర్ లేనప్పుడు ఇంట్లో వంటలు ఎలా చేయాలో తెలియదు, ఏ వంటల్లో ఏమేస్తే తెలియదు. ఓకే, మొన్న నా దగ్గరకు ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చింది. ఇది బొప్పాయికాయ ఎర్రగా ఉంటుంది, బొప్పాయికాయ బాగా తింటే బిడ్డ కూడా ఎర్రగా పుడుతుందని ఎవరో ఫ్రెండ్ చెప్పిందంట, వాట్సాప్లో మెసేజ్ పెట్టిందంట. బొప్పాయికాయ ఈమె బాగా తిని అబార్షన్ అయింది. అంటే అది ఇప్పుడున్న నాలెడ్జ్. ఓకే, ఆమె ఒక పెద్ద కంపెనీలో టీమ్ లీడర్, 300 మంది ఎంప్లాయీస్కి టీమ్ లీడర్. ఓకే, నెలకి వచ్చేసి 4 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. ఓకే, సో వాట్సాప్లో మెసేజ్ చూసి ఫాలో అవుతున్నారు తప్పితే రియాలిటీ ఏంటి అనేది తెలియటంలే. ఇట్లాంటి కల్చర్లో పెరిగి వచ్చినటువంటి, అట్లాంటి తల్లి గర్భంలో పెరిగి వచ్చినటువంటి బేబీలు సమాజానికి మేలు చేస్తారా, కీడు చేస్తారా, వాళ్ళ తత్వం ఎలా ఉంటుంది? శుభ్రంగా వాళ్ళని వాళ్ళు ముందు డిస్ట్రాయ్ చేసుకుంటారు. అది ముఖ్యం తెలుసుకోవడం. కాబట్టి ఇలాంటి దానిలో పుట్టినప్పుడు మనం చెప్పాల్సింది, నా బాధ్యత ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీకి నువ్వు టైం తీసుకొని నియంత్రించుకోవటం తెలుసుకోవాలి. నీకు సెల్ఫ్ కేర్ అంటారు దీన్ని. పాజిటివ్ థాట్స్లోనే ఉండాలి. మన యాటిట్యూడ్ చేంజ్. ఇంకోటి మీద కోపం వచ్చి చేయట కొట్టాలనిపిస్తుంది, డిప్రెషన్ వస్తుంది, అవతల వాళ్ళు మనం ఎంత చేసినా సరిగ్గా చేయటం లేదు అని. అప్పుడు ఏంటి, బుద్ధుడిలాగా మనం అయిపోవాలి. ఎందుకనంటే నేను చేసేది చేస్తాను. ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ కల్చర్లో, నేను అడిగిన కల్చర్లో ఉన్న వాళ్ళు ఎవరు బుద్ధుళ్ళు కాదు కనీసం మనసు మీద కంట్రోల్ ఉండే వాళ్ళు కూడా కాదు. అట్లాంటి వాళ్ళకి పుట్టిన బిడ్డ ఏ విధంగా ఉంటాడు? వాళ్ళకి అటెన్షన్ ఉండదు. ముందు పుట్టినప్పుడే కాలికి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి స్ట్రెస్ అనమాట. ఊ అని ఏడుస్తారు. ఏడ్చిన పిల్లని దగ్గరికి తీసుకొని భుజం మీద పడుకోబెట్టుకొని మనం ఇలా 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 అంటే వాళ్ళ బ్లడ్ వెసల్స్ బ్రేక్ చేసిస్తాం. వాళ్ళకి ప్రేమనివ్వగలగాలి, పేషెన్స్ కావాలి. మనకి పేషెన్స్ కావాలంటే సాధన చేయాలి. అది ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ఇప్పుడు సొసైటీలో బ్రేక్ అయిపోయింది సొసైటీ.